ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి చంపిన మహిళ. ఊరిని అక్క ఇదెక్కడిదిరా? వాడికి పెళ్ళయింది, వాడికో బిడ్డ ఉన్నాడు, ఆడు ప్రియుడైపోయిండు. సరే పక్కన పడితే ఈమె మళ్ళా ఆమెను చేసుకోవాలనుకున్నదా, మరి వాడిని చేసుకోవాలనుకున్నదా ఏమైందో కానీ గిట్ల పాడైనాయి అక్రమ సంబంధాలని. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసిందంట. ప్రియుడిపై పోయాంగా చూసినాం మనం, అది ఇంటికి పోయి ధర్నాలు చేయంగా చూసినాం. ప్రియుడు భార్యపై ఎట్లా పెట్రోల్ పోసాడు? భార్య ఉన్నదని తెలుసు కదా నీకు తల్లి. గిట్లైన్లు. యువకుడితో వివాహేతర సంబంధం, యువకుడితో వివాహేతర సంబంధం, తన బిడ్డను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి, ఒప్పుకోకపోవడంతో యువకుడి భార్య కొడుకుపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మహిళ. అరే వాహ్, గిట్లున్నారేంద్ర నాయన. స్పాట్లోనే యువకుడి భార్య, ఆసుపత్రిలో 6 నెలల బాబు మృతి. నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో ఘటన. ఏం ఆడలు తయారైనరా నాయనా, భలే ఉన్నారు పో. చండూరు నాంపల్లి అంటే ఇది మునుగోడు నియోజకవర్గం అనుకుంటా. తన బిడ్డను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ప్రియుడిపై కోపంతో అతడి భార్య కొడుకుపై పెట్రోల్ పోసి ఓ మహిళ నిప్పంటించింది. యువకుడి భార్య స్పాట్లోనే చనిపోగా 6 నెలల బాబు చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతపల్లిలో శనివారం మధ్యాహ్నం జరిగింది. కేతపల్లి గ్రామానికి చెందిన నగేష్ యాదవ్, మమత 25 సంవత్సరాలంట. ఆ దంపతులకు 6 నెలల బాబు ఉన్నాడు. 25 సంవత్సరాలు. నగేష్ యాదవ్ ఏమో యాదవ్ బిడ్డ, మమత ఈ పిల్ల 25 సంవత్సరాలు, ఓ పిల్లగాడు ఉన్నాడు. 6 నెలల బాబు ఉన్నాడు. నగేష్ యాదవ్కు అదే గ్రామానికి చెందిన సుజాతతో కొంతకాలంగా వివాహేతర సంబంధం నడుస్తుందంట. 5 ఉంటుందా చూద్దాం ఈ వివాహేతర సంబంధం ఎంత దూరం పోతుంది. ఆమెకు పెళ్లిడికి వచ్చిన 2 కూతుర్లు ఉన్నారు. వారిలో ఒకరితో కూడా నగేష్ యాదవ్కు వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. ఈ క్రమంలో సుజాత తన కూతురును పెళ్లి చేసుకోవాలని నగేష్ యాదవ్ను ఒత్తిడి చేసింది. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో అతడిపై పగ పెంచుకుంది. అతడికి భార్య బిడ్డ ఉండడం వల్లే తన కూతుర్ని పెళ్లి చేసుకోవడం లేదని, అంటే పెళ్లి పిల్ల ఇప్పుడు ఎవరైతే ఆ పిల్లను చేసుకోమంటారో వాళ్ళ తల్లి పోసిందంట. భలే ఉన్నారా నాయన. ఇప్పుడు ఆ పిల్లగానికి పెళ్ళయింది, ఓ కొడుకున్నాడు. నీ కూతురుకు వేరేటోని ఇచ్చి పెళ్లి చేస్తే మంచిగా ఉంటుంది కదా. నా 2వ భార్యగా చెప్పాను సమక్షంలో, పాడైపోను. ఇట్లా తయారైన ఒత్తిడి చేసింది. అందుకు అతడు ఒప్పుకోకపోవడంతో పగ పెంచుకుంది. అతడికి భార్య బిడ్డ ఉండడం వల్లే తన కూతుర్ని పెళ్లి చేసుకోవడం లేదని, వారి అడ్డు తొలగించాలని భావించిన సుజాత ఆ శనివారం పెట్రోల్, కారం, కత్తి తీసుకొని నగేష్ ఇంటికి వెళ్ళింది. పెట్రోల్ తీసుకుందంట, కారం తీసుకుందంట, కత్తి తీసుకుందంట. పెట్రోల్ పోద్దాం, ఒకవేళ తగలబడకపోతే కారం చల్లుదాం, అది కూడా మిస్ అయిందంటే కత్తి పట్టి కొడదామని పోయింది. వారే వా, ఝాన్సీకా రాణి, మంచిగానే ఉన్నావు పో. కత్తి తీసుకొని నగేష్ ఇంటికి వెళ్ళింది. బాబుకు పాలు పడుతున్న మమతపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో తాళలేక మమత తన ఒడిలోని బిడ్డను కిందికి విసిరేసింది. మమతకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడి చనిపోయింది. బాబుకు కూడా మంటలు అంటుకొని తీవ్రంగా గాయాలయ్యాయి. వెంటనే ఆ బాబును హైదరాబాద్లో నీలోఫర్కు తరలించగా అక్కడ ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయాడు. నిప్పండించిన అనంతరం నిందితురాలు సుజాత నాంపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న నాంపల్లి సిఐ దూది రాజు, ఎస్ఐ లింగారెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చివరి నిమిషం వరకు బిడ్డ ప్రాణాల కోసం పోరాటం. మరి కాసేపట్లో సొంత ఊళ్ళో పండక్కి వెళ్లేందుకు సిద్ధమైన మమత తన 6 నెలల బిడ్డకు పాలు ఇస్తుండగా అనుకోకుండా ఒక్కసారిగా పెట్రోల్ పోయడంతో ఆందోళనకు గురైంది. అయితే బిడ్డను కాపాడేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేసింది. అంతలోనే నిప్పు పెట్టడంతో బిడ్డను పక్కన పడేసి తాను బలైంది. తీవ్రంగా గాయపడిన చిన్నారిని బతికించేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. తండ్రి వివాహేతర సంబంధం చివరికి తల్లి బిడ్డల ప్రాణాలు తీయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకునే. వానికి సిగ్గు లేకపోయా, ఈ తల్లికన్నా సిగ్గు లేకపోయాడు. నీ బిడ్డను మందలించుకోవాలి కదా తల్లి నువ్వు. వాడికి పెళ్ళయింది, వాడికి ఒక బిడ్డ ఉన్నాడు, 6 నెలల బాబు ఉన్నాడు. నీకు వాంతో ఏం పోయే రోగమే? నీకు పెళ్లి చేసామని ఆ బిడ్డను కొట్టో తిట్టో ఇంకో పెళ్లి చేయాలి కదా.
నీకు బిడ్డ ఉన్నా పర్లేదు, నీకు పిల్ల ఉన్నా పర్లేదు, నా బిడ్డను చేసుకో, నా బిడ్డను చేసుకో అంటుందంట సుజాత. ఈ సుజాత పాడైపోను. నిండు ప్రాణాన్ని, ఇద్దరు ప్రాణాలను తీసినావు కదా తల్లి నువ్వు. ఇప్పుడు ఏం సాధించినట్టు? ఆ పోరని ఇజ్జత్ బ్యా మహేష్ యాదవ్ గాంధీ, ఆ పోరని ఇజ్జత్ బ్యా అక్రమ సంబంధాలు. ఊర్లలో అంటే అడిగనే తెలుస్తాయి అక్రమ సంబంధాలు. కానీ ఇట్లా కత్తి పట్టుకొని పోయిందంట, కారం పొడి పట్టుకొని పోయిందంట, పెట్రోల్ పట్టుకొని పోయిందంట. ఎంత పగడ్బందీగా పోయినావు, ఎక్కడ మిస్ కాకూడదు అనుకున్నదేమో. ఇక ఇంత పగడ్బందీగా పోలీసు వాళ్ళు కూడా పోరు, మళ్ళా అంత పగడ్బందీగా పోయి వేసేసి పడేసింది పో.